హాయ్ అండి. ఎప్పుడైనా మీరు ఎగ్స్తో ఇలాగ ఆమ్లెట్ ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మట్టుకి చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోని చితకొట్టేసుకొని వేసుకోవాలండి. 4 ఈ విధంగా వేసేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ కానీ లేదంటే హ్యాండ్ మిక్సర్ కానీ ఉంటే బాగా బీట్ చేసుకోవాలండి. నేనైతే హ్యాండ్ మిక్సర్ తోటి మొత్తం అంతా 10 నిమిషాల పాటు బీట్ చేశానండి. నొరగ బాగా పైకి వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా మొత్తం అంతా బీట్ చేయాలన్నమాట. 10 నిమిషాల పాటు చేస్తే నొరగ బాగా పైకి వచ్చేస్తుంది. నాకైతే గిన్నె ఫుల్ అయ్యేలా ఉంది, అంత నొరగైతే వచ్చింది. ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ని వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాతను మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉంది కదండి, దాన్ని మొత్తం ఎగ్ మిశ్రాన్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ప్యాన్కి అప్లై చేసేయాలన్నమాట. దానిపైన కొద్దిగా సాల్ట్ని కారాన్ని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిందో? ఒకవైపు అయితే రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోతుంది. రెండో వైపు కూడా చూసేద్దాము ఒకసారి. చాలా బాగా ఉడుకుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా జున్నులాగా అయితే ఎంత మెత్తగా వచ్చిందో? టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కావాలంటే ఇలా కట్ చేసేవచ్చు, లేదంటే అలానే తినేయొచ్చండి. నేనైతే పిజ్జా టైప్లో అయితే కట్ చేసి ఇచ్చానండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.